చేతకాక అక్రమ కేసుల పేరుతో కాంగ్రెస్ వాళ్ళు టైం పాస్ చేస్తున్నారని సాగర్ డెడ్ స్టోరేజ్లలో కూడా ఆయకట్టు కింద నీళ్లు ఇచ్చి కాపాడిన ఘనత కేసీఆర్ దని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి పాల్గొని మాట్లాడారు. మంగళవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ పాలన చేతకాక కాంగ్రెస్ వాళ్ళు అక్రమ కేసుల పేరుతో టైంపాస్ చేస్తున్నారు. సాగర్ డెడ్ స్టోరేజ్లో కూడా ఆయకట్టు కింద నీళ్లు ఇచ్చి కాపాడిన ఘనత కేసీఆర్దని, ఇప్పుడు వ్యతిరేక మీడియా కేసీఆర్పై విషం చిమ్ముతుందన్నారు. కాళేశ్వరంలో 3 పిల్లర్లు కుంగితే కేసీఆర్ తప్పు ఎలా అవుతుంది? ఇప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు లిఫ్ట్ చేసి నీళ్లు అందించవచ్చు. కేసీఆర్కి ఎక్కడ ఆదరణ వస్తుందో అనే భయంతో కాళేశ్వరంపై అబద్ధాల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ సూర్యాపేటకు వచ్చి రైతుల వద్దకు రాగానే కాంగ్రెస్ వాళ్లకు చెమటలు పట్టాయని వెంటనే కాళేశ్వరం బాహుబలి మోటార్లో ఆన్ చేసి నీళ్లు ఇచ్చారు. మరి ఆ సోయి అప్పుడు ఎక్కడికి పోయింది? సిగ్గులేని దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్ళు, కనీస అవగాహన బాధ్యత లేని మూర్ఖులు కాంగ్రెస్ వాళ్ళు. రుణమాఫీ చేయకుండా అన్నదాతలను నాశనం చేశారని ఆరోపించారు. రుణాలు ఇవ్వమని బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వమంటే కూడా కాంగ్రెస్ వాళ్లకు చేత కాదని, కేసీఆర్ ఒక్కరోజు బయటికి వస్తేనే కాంగ్రెస్ వాళ్లకు వణికిపోయారని, ఒకరిని మించి ఒకడు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, కేసీఆర్ జోలికి వస్తే బొంద పెడతామని హెచ్చరించారు. నగదు అక్కడికే ఉంటే పిల్లల సమాలు, ఇంటి ఖర్చులు, పండుగ పూట శుభ్రం, ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. 1,00,000 ఎకరాలు నిలబెట్టుకుని రైతాంగం మీద అప్పులు పాలైండ్రు. వేల కోట్ల రూపాయలు రావాల్సిన సంపద, జాతి సంపద నాశనమైంది. వల్ల మట్టి పాలైంది ఈ దుర్మార్గుల వల్ల. ఏమడిగాడు కేసీఆర్? మీకు అవగాహన ఉందో లేకో పొరపాటు చేస్తున్నారు. అధికారులు అడిగినా చెప్పేటోళ్ళు ఏం చేయాలనో, ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది అని అడిగించాలి. అక్కడికి ఎవరు పని అక్కడ ఏ బాబు దయచేసి 100 రోజుల్లోనే ఇంత రివర్స్ అయితే నేను అనుకోలేదు. ఇంత మంచిగా నడిచిన వ్యవసాయం, ఇంత మంచిగా రాష్ట్రం 100 రోజులకి ఇట్లా అయిపోవడం నాకు బాధ కలిగిస్తుంది. నేనేం మాట్లాడాలనుకోలేదు ప్రభుత్వం పైన వ్యతిరేకంగా, కానీ రైతుల బాధ చూడడానికి వచ్చిన నేను ఒక మాట అడుగుతున్నా రైతుల తరఫున. మీరు ఇస్తారన్నా రుణమాఫీ ఏదైతే సాగర్లో ఇవాళ ఉన్న లెవెల్ 515, దీనికంటే తక్కువ ఉన్నాడు. 508 ఉన్నాడు కూడా. ఇదే పరిస్థితి వస్తే ఆ రైతులు కాపాడుకున్నాం, ఖమ్మం మనిషి పేరు మీద నీళ్ళు తీసినాం, రైతులకు ఎక్కడ సైకిల్ చేయాలో చేసినాం. అధికారులు ఉండొచ్చు, నిబంధనలు ఉండొచ్చు, కేఆర్ఎం ఏదైనా ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి అనుకుంటే రైతులకు ఎట్లా మేలు చేయొచ్చో 2 సార్లు చేసి చూపించారు. ఒక మాట నేను కేసీఆర్ గారు అన్న, నీళ్ళు కొద్దిగా ఉన్నాయి, పొలాలు ఎండిపోతున్నాయి. అధికారులు అడిగితేనేమో అదేదో నిబంధనలు చెప్తున్నారు, కేఆర్ఎం అని. ఏ మార్గంలో చేయొచ్చో ఆ మార్గంలో చేయి. నన్ను ఎవ్వరితో మాట్లాడితే ఏ ఎంపీలు అన్ని తీసి పెట్టు ఇచ్చే ఇవ్వమంటాడు. బ్రహ్మాండంగా ఇచ్చిన 2 సార్లు బతికించిన మాట్లాడు. 1,00,000 ఎకరాల్లో పట్టుకోండి. 2015లో మొదటిసారి కరువు వచ్చినప్పుడు మొన్న 2025 బయట పడేయించడం రైతు పెట్టుబడి పెట్టాడు కాబట్టి, ఇప్పుడిప్పుడే రైతు కోలుకుంటున్నాడు కాబట్టి, 60 ఏళ్ళు దెబ్బ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు కాబట్టి మళ్ళీ రైతు దెబ్బతీయొద్దు, రైతు భయపడొద్దు, వ్యవసాయానికి విశ్వాసం పోనీయొద్దు అని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక మానవీయ కోణంలో ఒక రైతుగా ఆలోచన చేసి ఉపాయం చేస్తే
ముఖ్యమంత్రి గట్లుండాలి. ఇవాళ కాళేశ్వరం మొదటి రోజు నుంచి మొదలుపెట్టారు. ఏ చిన్న రైతునైనా చెప్తాడు, నిజమైన చెరువు బుగ్గబడితే ఈ చెట్టు కింద అక్కడ రామేశ్వరం అడ్డమైతే సాగు కూడా లేదు. మీటింగ్ కోసం ఉంటే గ్రామం సర్వీస్ చేసుకోవాలంటే అక్కడ ఉన్నాయి, సర్వీస్ చేసుకోవాలి. మీటింగ్ కోసం వల్ల ఇంకా గ్రామం పార్లమెంట్ నియోజకవర్గ మార్పుకోవచ్చు, ఏటీఎం కార్డులాగా ఇది అని చెప్పింది. విద్యార్థులకు ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, మొదటి పాదాలు అదేవిధంగా జిల్లాలో ఒక్కడై మంత్రిగా ఒక్కడై ఈ జిల్లాకు 11,60,60,000 ఎకరాల నీరు అందించి దాదాపు 60 లక్షల టన్నుల పంట పండించి ఈ రాష్ట్రంలో మొదటి స్థానం నల్గొండ జిల్లా ఉండే విధంగా చేసిన జగదీశ్వరకు రెండవసారి పాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 14 సంవత్సరాలు అల్పమైన పోరాటం చేసి తెలంగాణ సాగునోట్ల కలబెట్టి ఈ తెలంగాణ సాధించి తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారికి నా యొక్క పాదాలు వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఈ ప్రాంతంతో ఒక అనుబంధం ఉన్నది. ముఖ్యంగా నా తల్లిదండ్రులు జన్మనిస్తే ఈ ప్రాంత నివాసైన మా గురువు గారు నాకు చదువు సంస్కారం నేర్పిన ఎస్కే సైదులు టీచర్ గారు, రిటైర్డ్ టీచర్ గారికి పాదాభి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ